హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని విత్ మేము వచ్చేసాము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి. ఇది వచ్చేసి భువనగిరి సమీపంలో ఉన్న అనంతారం అనే విలేజ్లో. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఈ క్షేత్రము. 108 అడుగుల ఎత్తైన గోపురం మరియు బంగారపు వర్ణంతో వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ఒకటి ప్రసిద్ధి చెందుతోంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూషన్ భక్తుల కోసం అయితే దర్శనం దొరికిపోతుంది. నైట్ టైంలో వచ్చేసి ఇంకా స్పెషల్గా ఏంటంటే లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేమైతే ఇంకా అందరం కలిసి ఫ్యామిలీతో లంచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా లంచ్ అనమాట, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హైజీనిక్గా ఫుడ్ అయితే ఆసమ్ ఉంది. ఇక్కడ మీరు క్రౌడ్ చూసుకున్నట్లయితే చాలామంది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళేసి అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆపోజిట్లోనే మనకి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది భక్తులు ఉన్నారు. చలో ఇంకా లంచ్కి అందరం ఫ్యామిలీ కూడా ఇంకా లంచ్ అయితే చేయబోతున్నాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అమ్మ, చెల్లి, నేను, మా బావ అండ్ పాప, తమ్ముడు అందరం కూడా లంచ్కి అయితే కూర్చున్నాము. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అంటే సూపర్గా ఉంది. అండ్ అసలు సాంబార్ ఎంత బాగుందంటే అసలు చెప్పలేము. యాజ్ ఇట్ ఈస్ తిరుమలలో తిన్నట్టుగానే ఉంది ఫుడ్. అండ్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఎంత కావాలి అంతే తినాలి. ఫుడ్ని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు, అన్నప్రసాదం కాబట్టి. ఇంకా ఇక్కడ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే డొనేట్ చేయొచ్చు. ఇంకా మా బావ ఎంతో అనుకున్నాడు, సో తనకు తోచింది తను అయితే డొనేట్ చేశాడు. ఇంకా ఇక్కడంతా చుట్టుపక్కల కూడా మీరు చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా దొరికింది మోక మొత్తం తిరగడం, ఉరకడం, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఎండ కూడా చాలా అంటే చాలా ఉంది. బట్ స్టిల్ ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంది. పార్కింగ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్ కార్లు అన్నీ కూడా ఇంకా పై దాకా వచ్చేస్తాయి అన్నమాట. ఇదంతా లోపల కూడా ఎంత బాగుందో. కానీ ఎండ చాలా ఉంది, తట్టుకోలేనంత ఎండ ఉంది. కానీ వాటర్ ప్రాబ్లం అస్సలు లేదు అసలు. ఇంకా చెప్పాలి అంటే పిల్లల్ని తీసుకురావాలి అంటే ముందుగా అయితే ప్లాన్ చేసుకొని రావాలి. అంటే నార్మల్ భక్తుల దర్శనంకి అయితే 50 రూపీ టికెట్ అలా ఉంటుంది. ఇంకా విఐపి దర్శనంకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, స్పెషల్ ఛార్జెస్ అనేసి. ఇది వచ్చేసి కూడా మొత్తం మీకు అర్థమైపోతుంది అనుకుంటా లోపల ఇదంతా కూడా. ఇక్కడ నుంచి నేను కూడా ఇంకా ఫొటోస్ దిగేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.